నా పేరు ఏనుగు నరేందర్ రెడ్డి. గ్రామం టీ రేపాక, మండలం ఆత్మకూర్, తాలూకా ఆలేరు, జిల్లా యాదాద్రి జిల్లా. గ్రామశాఖ అధ్యక్షుడు పదవి తీసుకొని ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది గ్రామశాఖ. ఇప్పటికీ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం. సరే, ఇంతకుముందు ప్రభుత్వం అప్పుల పాలు చేసింది కాబట్టి కొంచెం వెనక ముందు అవుతుంటుంది. వెనక ముందు చేస్తుంది ప్రభుత్వం. ఆ గ్యారెంటీ ఉంది మా ప్రభుత్వానికి. ఎమ్మెల్యేకు 305 ఓట్లు వచ్చినాయి, ఎంపీకి 229 వచ్చినాయి. 229 ఎంపీకి. ఎమ్మెల్యే గారికి 305 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్లకు 229 ఓట్లు వచ్చాయి మా గ్రామ పంచాయతీ నుండి. ఇక అది రిజర్వేషన్ ఏది వస్తుందో మరి దాని తగ్గట్టుగా మనం మెదులుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు రిజర్వేషన్ ఎస్సీకి ఉంది కదా సార్, ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఏది వస్తుంది మరి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ జనరల్ వస్తే మాత్రం నిలబడటానికి నేను సిద్ధంగా ఉన్నా. సర్పంచ్గా పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నా. నేను సర్పంచ్కి నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. అభివృద్ధి అనేది మనం మంచి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, మన మోరీలు కావాలి, డ్రైనేజీ కూడా కావాలి. అవి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సర్పంచ్గా అయిన తర్వాత. ప్రభుత్వం ఇంతకుముందు గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట ఎలా నిలుపుకుందో ఈ ప్రభుత్వం కూడా నిలుపుకుంటుందనే ఒక గ్యారంటీ జనాల్లో ఉంది కాబట్టి మాకు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. మేము అలా ఆశయాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తుంది కదా ప్రభుత్వము. ఇప్పుడు రేపు 18 తారీఖు కదా, రేపు 18 తారీఖు నాడు 1,00,000 దాకా చేస్తుంది రుణమాఫీ. ఇంకో 2 లక్షల దాకా ఉన్నాయి. ఇంకొక ఆగస్టు 15 లోపల చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామ పంచాయతీ పట్ట అంటే ఇప్పుడు జనాలలో నాకు మంచి పేరు ఉంది. ఓకే, నేనంటే అందరికీ అభిమానం. గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటర్లకు చెప్పేదే ఉంది, అభివృద్ధి చేస్తానికి నా మీద నమ్మకం ఉంది. నేను చెప్తే నమ్మే జనం ఉన్నారు. నేను చేస్తానే నమ్మకం కూడా జనంకు ఉంది. సర్పంచ్గా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. జనం కూడా సిద్ధంగా ఉన్నారు గెలిపేయడానికి. నా పట్ల మంచి ప్రేమ అభిమానాలు జనానికి ఉన్నాయి. ఎమ్మెల్యేకే కానీ ఎంపీ కానీ ప్రతి ఒక్క గ్రామ శాఖకు కానీ గ్రామంలో ఉన్న జనానికి కానీ మా బీర్లయ్య గారు ఎప్పుడు అండదండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఎంపీ గారు కూడా మా పట్ల ప్రతి ఒక్క గ్రామానికి కూడా చాలా అందుబాటులో ఉంటాడని మా నమ్మకం. అందరికీ ధన్యవాదాలు.